Hello guys, good morning and welcome to my channel WWV, that is Wake Wander Vlog. This is 7 అవుతుంది. మనము మున్నార్లో ఉన్నాం. మున్నార్లో డే 4 అండ్ లోకాట్ అనే ప్లేస్కి వెళ్తున్నాము. చూస్తున్నా కదా ఇక్కడ సరౌండింగ్ చూడండి, అస్సలు రోడ్ అసలు కనబడట్లేదు. బ్యూటిఫుల్ లొకేషన్. మేము వస్తున్నాము, ఒక 2-3 కిలోమీటర్స్ నుంచి స్టార్ట్ అయింది ఈ ఫాగ్ అనేది. అసలు అక్కడ కొండలా ఉంటాయి కదా, కనబడట్లేదు. సన్ ఆల్రెడీ అప్ పైకి వచ్చేసిండు. సో వెంటనే పైకి వెళ్ళి పైనుంచి వ్యూ చూడాలి. మనం ఇప్పుడు మిడ్ ఆఫ్ ద వేలో ఉన్నామన్నమాట. కనబడుతుంది కానీ మాట్లాడుతుంటే కూడా నోట్లో పొగలు వస్తున్నాయి, అంత కోల్డ్ ఉంది ఇక్కడ. టెంపరేచర్ మాత్రం చాలా ఎక్కువనే ఉంది, 14-13 అని చూపెడుతుంది. బట్ ఇట్ ఫీల్స్ లైక్ సమ్ 7-8 డిగ్రీస్ టెంపరేచర్. నేను హాస్టల్ ఫ్రెండ్స్తో వచ్చాను. ఇక్కడ ఇద్దరు ఉన్నారు కదా, ఇద్దరు ఇంకో అతను, ముగ్గురు, మొత్తం నలుగురము. పైకి వెళ్ళిన తర్వాత వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తా. ఇప్పుడు కొద్దిగా లేట్ అవుతుంది కాబట్టి ముందు పైకి వెళ్ళాలి. సో ముందు పైకి వెళ్దాం. రోడ్ చూడండి ఒకసారి. టీ ప్లాంటేషన్ ఇదంతా ఏం కనబడట్లేదు అసలు, ఫుల్ ఆఫ్ ఫ్లాగ్. మంచి టైం ల్యాబ్స్ చేసిన ఇట్లా ఫాగ్ అది అయితే అది ఎవాపరేట్ అయ్యేటప్పుడు చూపిస్తా చూడండి ఒకసారి టైం ల్యాబ్స్. లోకాట్ వెళ్ళే వ్యూ పాయింట్ ఉంది కదా, లోకాట్ వ్యూ పాయింట్. అక్కడికి వెళ్ళేటప్పుడు మాకు ఇక్కడ క్రూ వెనకాల చూడండి, లారీస్ అవి ఉన్నాయి కదా, ఇది షూటింగ్ క్రూ అన్నమాట. తెలుగు మూవీ రౌడీ బాయ్స్ అంట. రౌడీ బాయ్స్ మూవీ సంథింగ్ న్యూ హీరో అండ్ హీరోయిన్ అంట. వెనకాల షూటింగ్ జరుగుతుంది ఇక్కడ. సో షూటింగ్ స్పాట్ అనమాట ఇది. అక్కడి నుంచి దగ్గరకు వచ్చేసి బ్రేక్ఫాస్ట్ చేసినాం. 4 people. అలీ ఫ్రమ్ లదాఖ్, అన్షుల్ ఫ్రమ్ హర్యానా అండ్ విష్ణు ఫ్రమ్ కేరళ, కొల్లం. ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. 4 states here. ఫస్ట్ వర్కింగ్ డే కాబట్టి ఇది వెళ్ళిపోయారు. నాకు కూడా వర్కింగ్ డే, బట్ ఇంకా 2 hours టైం ఉంది. సో ఇక్కడ టీ మ్యూజియం ఉంది. సో అలీబాయ్ అండ్ మీ గోయింగ్ టు టీ మ్యూజియం, రైట్? టీ ఫ్యాక్టరీ మ్యూజియం. టీ మ్యూజియం అండ్ ఫ్యాక్టరీ. సో లోకాట్లో టీ ఫ్యాక్టరీ ఉంది. అసలు నిన్న వెళ్తే క్లోజ్ ఉందంట. ఒక పర్సన్ అడిగితే మాత్రం ఓపెన్ ఉందని చెప్పిండు. సో వెళ్ళి ట్రై చేద్దాం, ఉంటే వెళ్దాం, లేకుంటే అది డ్రాప్ అనమాట. సో విల్ స్టార్ట్ కదా. ఇది వచ్చేసి లోకాట్ టీ ఫ్యాక్టరీ అండ్ ఇన్సైడ్ మ్యూజియం ఆల్సో. మ్యూజియం కూడా ఉంది. బట్ ఏంటంటే మేము ఇక్కడికి వచ్చినాము లోకాట్ అనే ప్లేస్కి. బట్ మ్యూజియం అండ్ ఫ్యాక్టరీ ఏదో విజిటర్కి ఎంట్రీ లేదంట కరోనా వల్ల. March 1st ఓపెన్ అవుతుందంట. సో నో ఎంట్రీ, బయట నుంచి చూసేనే. లోపలికి వెళ్తే మనకి ఏంటంటే టీ తయారయ్యే ప్రొసీజర్ అదంతా చూపిస్తారనమాట. లోపల టీ ఫ్యాక్టరీ ప్రాసెస్, లీవ్స్ దగ్గర నుంచి అది ఎట్లా చేస్తారు, దాని ప్రాసెస్ ఎట్లా చేస్తారు, మొత్తము అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. 250 టికెట్ ఉంటుంది ఎంట్రీకి. అది మాత్రం ఇప్పుడు క్లోజ్. బట్ ఇంకోటి మున్నార్లో మెయిన్ మున్నార్ టీ మ్యూజియం ఉంది, అక్కడికి వెళ్దాం. అక్కడికి వెళ్తే సంథింగ్ వీ కెన్ గెట్ టు నో ద హిస్టరీ. మున్నార్ హిస్టరీ మొత్తం ఉంటుందంట అక్కడ. సో అక్కడికి వెళ్దాం. ఫ్యాక్టరీ చూడడానికి అయితే లేదు ప్రస్తుతానికి. సో కనీసం మ్యూజియం చూద్దాం అక్కడికి వెళ్ళి. మున్నార్లోని టీ మ్యూజియం రీచ్ అయిపోయినాము, అలీబాయ్ అండ్ నేను. టీ మ్యూజియం ఎంట్రీ టికెట్ వచ్చేసి 120 రూపీస్ అంట. టికెట్ తీసుకొని లోపలికి వెళ్దాం. లోపల ఏంటంటే మనకు టీ ఫ్యాక్టరీలో మషినరీ ఉంటుంది కదా, ఆ మషినరీ డిస్ప్లేకి పెట్టినారు. అండ్ 1 డాక్యుమెంటరీ ఏవి కూడా ఉంది, డాక్యుమెంటరీ ఏవి. అండ్ సమ్ టెలిఫోన్ ఎక్స్చేంజ్, ఓల్డెన్ డేస్లో ఇక్కడ మున్నార్లో యూజ్ చేసిన టెలిఫోన్ ఎక్స్చేంజ్ ఎక్విప్మెంట్ అవి అన్నీ లోపల ఉన్నాయన్నమాట. సో ఇక్కడ టికెట్ ఎంట్రన్స్ లోపలికి వచ్చి ఇక్కడ కార్ పార్కింగ్ ఉంది, ఇక్కడ బైక్ పార్కింగ్ చేసిన తర్వాత ఎంట్రన్స్లో టికెట్ తీసుకోవాలి, 125 రూపీస్. వెళ్దాం. ఇక్కడ వచ్చేసి 125 అండ్ మాస్క్ కంపల్సరీ, కరోనా సీజన్ కాబట్టి మాస్క్ లేకుండా ఎంట్రీ లేదు. సో తప్పకుండా మాస్కులు అనేది తెచ్చుకోవాలి. Progress was swift under Finlay's. The latest technology in communications, transport and energy was imported. In 1900, a roadway, possibly the longest in the world, was built to link top station perched at 6,000 feet with the plains of Bodhi. India is called Sanjeev, with a Hanuman's taken to record to wake up at night moment. I want this that you will see. Not you, your mobile. And
ఇప్పటిదాకా టీ దాని మహత్యం అది ఎట్లా తాగాలి, ఫారిన్ కంట్రీస్లో ఎట్లా ఉంటుంది, మన బాడీకి టీ అనేది ఎట్లా ఔషధంలా పనిచేస్తుంది మొత్తం క్లియర్గా చెప్పేసి ఇక్కడ వీడియో నాటలో అన్నాడు. బట్ ఎక్స్ప్లెనేషన్ మాత్రం బాగుంది. మలయాళంలో అండ్ ఇంగ్లీష్లో రిపీటెడ్ చేసుకుంటా చెప్తున్నాడు ఈ పెద్ద. సో టీని ఎలా తాగుతున్నాం మనం, అసలు ఎలా తాగాలి, అది ఎలా తాగితే ఔషధం, ఎలా తాగితే విషయంలా ఉంటుంది. అండ్ చైనీస్ జపానీస్ కంట్రీస్ వాళ్ళకు ఎందుకంత హెల్తీగా ఉంటారు, వాళ్ళు ఎట్లా తాగుతారు, వాళ్ళు ఏం తాగుతున్నారు, మనకి ఏం సేల్ చేస్తున్నారు, అంతా ఎక్స్ప్లెయిన్ చేశాడు. బాగా సూపర్ ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో మీరు మున్నార్ సంవత్సరం ఫస్ట్ మ్యూజియంకి వచ్చి వేరే ప్లేస్కి వెళ్తే మీకు ఇంకా నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది. సో ఏంటంటే ఇక్కడ కింద ఏవి షో ఏదైతే ఉందో ఆ షోలో హిస్టరీ చెప్పారనమాట. సో మీరు ఆ హిస్టరీ చూసిన తర్వాత వేరే ప్లేస్లోకి వెళ్తే మీకు ఆ పాయింట్ అనేది కనెక్ట్ అవుతుంది. సో ఫస్ట్ ఇక్కడికి రావడం నేను రికమెండ్ చేస్తాను. టీ ఫ్యాక్టరీకి వచ్చి ఆ ఏవి వీడియో చూడండి ఫస్ట్. కటింగ్ మిషన్స్, ఇక్కడ లీవ్స్ అనేవి చిన్న చిన్న కట్ అవుతుంది. కట్ 1, కట్ 2, కట్ 3 ఉన్నాయి కదా. కటింగ్ అయిన తర్వాత ఈ మిషన్లో ఆక్సిడేషన్ అయిన తర్వాత అది చిన్న చిన్న పొడిలాగా మారి ఇక్కడ పడుతుంది. అది వచ్చేసి పైకి కన్వేయర్తో పైకి వెళ్ళి అక్కడి నుంచి మనకి ఇక్కడి నుంచి వస్తుంది. ఫైనల్ టీ పోట్ మనకు అక్కడ వస్తుంది. అటు పక్కన వచ్చేసి వేస్ట్ మెటీరియల్ అటు పక్కన కలెక్ట్ అవుతుంది. ఇది వచ్చేసి మన కాఫీ పౌడర్ అనమాట. ఇది జల్లెడ పట్టే మిషన్. ఆఫ్టర్ ఆ లీవ్స్ పొడి ఏదైతే వస్తుందో దాన్ని ఇక్కడ జల్లెడ పట్టేస్తారు అనమాట. కింద మనకి ఫ్రెష్ ఫిల్టర్డ్ పొడి వస్తుంది. ఇక్కడ అక్కడి నుంచి వచ్చిన కాఫీ పౌడర్ని మన టీ పౌడర్ని దీనిలో వేస్తారు. ఇట్లా పెద్ద ముక్కలు వచ్చింది కదా, దీనిలో వేస్తే మనకు జల్లెడ పట్టేసి కింద స్ట్రాంగ్, మీడియము అండ్ ఇంకా వేరే ఉంది డస్ట్ కంటే కొద్దిగా ఎక్కువది. అండ్ ఇంకోటి గ్రాన్యూల్స్ లాగా. సో ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి గుడ్ క్వాలిటీ అంట. ఇది గ్రాన్యూల్స్ లాగా ఉంది కదా, ఇది గుడ్ క్వాలిటీ. దానికంటే కొద్దిగా తక్కువ క్వాలిటీ ఇది కొద్దిగా పౌడర్ ఉంది, గ్రాన్యూల్ స్పేస్ పౌడర్. అండ్ ఇది వచ్చేసి డస్ట్ అన్నమాట, ఫుల్ డస్ట్. ఇది లో క్వాలిటీ అంట. అండ్ ఇది వచ్చేసి వేస్ట్ మెటీరియల్. ఆఫ్టర్ జల్లెడ పెట్టిన తర్వాత ఇది వేస్ట్ మెటీరియల్ ఇదంతా. సో ఇదన్నమాట గ్రిడ్ స్టోర్ కూడా ఉంది. రిపుల్ టీది. సో ఇక్కడ కొనేవాళ్ళు ఇక్కడ కొనేసుకోవచ్చు. రిపుల్ టీ చాలా టైప్స్ ఉన్నాయి. డస్ట్ టీ ఉంది అండ్ లీవ్స్ ఉన్నాయి. లీవ్స్, డస్ట్, గ్రీన్ టీ అన్నీ ఇక్కడ. ఈ నార్మల్ ప్యాకెట్స్, ఇది ఫుల్ గ్రీన్ లీవ్స్. అండ్ ఇది వచ్చేసి ఫ్లేవర్డ్. ఈ సైడ్ అంతా ఫ్లేవర్డ్ ఉన్నాయి. ఇది ఆర్గానిక్ ఫుల్. ఇవన్నీ టీ వుడ్తో చేసిన హ్యాండ్ క్రాఫ్ట్స్ ఫర్ సేల్. ఇక్కడ అన్ని టీ వుడ్స్ చేసినవి. వచ్చేసి వైట్ టీ. ఇది అన్నిటికంటే కాస్ట్లీ టీ అంట. ఇది 25 గ్రామ్స్ ప్యాక్ వచ్చేసి మనకు 450 రూపీస్. ఇది ఉంది కదా, ఇది 25 గ్రామ్స్. ఈ 25 గ్రామ్స్ వచ్చేసి మనకు 450 రూపీస్ కాస్ట్. ఇది వచ్చేసి గ్రీన్ టీ ఫిల్టర్ బాటిల్. మనకు కింద ఏంటంటే ఇలా ఫిల్టర్ ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి ఫిల్టర్. దీనిలో మనం గ్రీన్ లీవ్స్ వేసేసి, ఇందులో ఒక పించ్ గ్రీన్ లీవ్స్ వేసేసి ఇట్లా పెట్టేసేయాలి. పెట్టేసిన తర్వాత క్యాప్ పెట్టేసి మన నార్మల్ బాటిల్లో వాటర్ ఎట్లా వేస్తామో ఆ రకంగా పైనుంచి వామ్ వాటర్ వేసేస్తాం అనుకోండి. ఇందులో
ఫుల్ వామ్ వాటర్ ఫిల్ చేసేస్తే త్రూ అవుట్ ద డే మనం దీన్ని డ్రింక్ చేయొచ్చు. అండ్ కొన్ని ఇక్కడ స్ట్రాంగ్ కొన్ని ప్యూర్ లీవ్స్ ఉన్నాయి. అది ఏంటంటే మనం 4 times యూజ్ చేస్తుంట, రీయూజబుల్. సో ఈ బాటిల్ వచ్చేసి మనకు గ్రీన్ టీ మేకర్ అనమాట. ఇది కాస్ట్ వచ్చేసి ఇక్కడ 600 ఉంది. సో ఈ రకంగా అంటే ఇందులో ఒక్కసారి ఫిల్ చేసి మనం వామ్ వాటర్ ఫిల్ చేస్తే త్రూ అవుట్ ద డే వీ కెన్ డ్రింక్. సో అండ్ టైం బట్టి ఎంత టైం అవుతున్నా కొద్దీ దానిలో డిఫరెంట్ ఫ్లేవర్స్ అనేవి రిలీజ్ అవుతాయంట. సో దానికోసం అనేది బాటిల్. ఇక్కడ ఫ్యాక్టరీ విజిట్ అయిపోయింది, కొద్దిగా షాపింగ్ అయిపోయింది. కొన్ని గ్రీన్ టీస్ ట్రై చేద్దామని తీసుకున్నా. చూద్దాం ఇంటికి వెళ్ళిన తర్వాత వాటి టేస్ట్ ఏదని తెలుస్తుంది. ఇక్కడ ట్రై చేయడానికి మనకి టీ షాప్ కూడా ఉంది. మనం ఏదైనా ఫ్లేవర్ ట్రై చేయాలనుకుంటాం, ట్రై చేసి మసాలా టీ ట్రై చేసిన. చూద్దాం. పుట్ సంథింగ్ ఇన్సైడ్ షుగర్. ఇదంతా హిస్టరీ ఉంది కదా ఇక్కడ. హిస్టరీ, ఇక్కడ ఉన్న హిస్టరీ ఇదంతా మనకు ఏవీలో చూపెట్టారు. సో ఎట్లా ఇక్కడ డెవలప్మెంట్ అనేది జరిగింది, ఎట్లా ప్లాంటేషన్ అనేది. ఈ హిస్టరీ ఏవీ చూపెట్టినప్పుడు దానిలో ఈ కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్మెంట్ కానీ, ఇది టీమ్ ప్లాంటేషన్ జరిగినప్పుడు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి కమ్యూనికేషన్ కోసం దానికోసం యూజ్ చేసిన ఎక్విప్మెంట్స్ అంతా ఇవన్నీ అప్పుడు బ్రిటిష్ కాలంలో అనమాట. సో ఇదంతా హిస్టరీ ఇక్కడ. ఇది ఆ కాలంలో 1908 నుంచి 1997 వరకు యూజ్ చేసిన టెలిఫోన్ ఎక్స్చేంజ్ అనమాట. అప్పట్లో ఇక్కడ రవాణా కానీ కమ్యూనికేషన్ కానీ ఎక్కువ లేదు. సో అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ ఈ టీ ఫ్యాక్టరీ ఏదైతే ఎస్టాబ్లిష్ చేసారో అప్పుడు వాళ్ళ కమ్యూనికేషన్ అవసరం కదా. సో దానికోసం చెప్పేసి ఇక్కడ ఇవి అన్నీ ఎస్టాబ్లిష్మెంట్ అనమాట. ఇవి అప్పటి కాలంలో ఇవి అన్నీ ఇక్కడ భద్రపరిచి మ్యూజియంలో పెట్టారు. ఇవి వచ్చేసి పిక్చర్స్ అప్పటి కాలంలోవి, డ్యామ్స్ కానీ. ఒకసారి మనకి ఇక్కడ ఒక 1924లో సంథింగ్ ఒక క్రైసిస్ వచ్చిందనమాట, పెద్ద తుఫాన్ లాంటిది. సో అప్పుడు ఇక్కడ ఉన్న చెట్లు అదేంటి టీ ప్లాంటేషన్ ఉంటుంది మొత్తం ఇట్లా డ్రౌన్ అయిపోయింది. ఇదంతా వాటర్ స్పాయిల్ అన్నమాట. సో అది ఈ పిక్చర్స్. ఇట్లా మనకి టీ షర్ట్ ప్రింటింగ్ అండ్ మగ్ ప్రింటింగ్ షాపు. కావాల్సిన ఫోటోలు మగ్ పైన కానీ, పిల్లోస్ కానీ, టీ షర్ట్ కానీ దానిపైన ప్రింటింగ్ చేసుకోవడానికి అనమాట ఇక్కడ అవైలబుల్ ఉంది. కాస్ట్ వచ్చేసి 100, 250, 350 అట్లా ఉంది ప్రింటింగ్ కాస్ట్ బట్టి. ఈరోజు టీ మ్యూజియం ఇన్ మున్నార్, కన్నార్ దేవర్ రైట్, కన్నార్ దేవర్ టీ మ్యూజియం. అండ్ Ali bhai, how did you like? Yeah, it's good. First time I am been to this tea museum. We saw the processing, how they make tea from the green leaves. So processing and different quality like and the stuffs. And the history also, right? History also good. And documentaries also there. So everything is there. Like it's been like 1900. Since then it started in Munnar. Some 120 years ago, right? Yeah, this is a small one, but they have lots of factories in Munnar. సో అది మనకి మ్యూజియంలో ఏంటంటే మెయిన్గా ఎంట్రీ కాగానే ఒక ఏవి వీడియో ఉంది. ఆ వీడియోలో మనకు డాక్యుమెంటరీ చాలా ఒక 150-200 ఇయర్స్ బిఫోర్ ఎట్లా స్టార్ట్ అయింది మన స్వాతంత్రం రాకముందుకు 1947కు ముందు 1900 నుంచి హిస్టరీ చూపెట్టారు ఎట్లా వచ్చింది అని చెప్పేసి. దాని తర్వాత కమ్యూనికేషన్ ఎట్లా ఎస్టాబ్లిష్ అయింది, టెలిఫోన్ ఎక్స్చేంజ్ అండ్ రైల్ అండ్ రోడ్, రోప్ వే ఉంది, దాన్ని ఎట్లా ఏ రకంగా చేసిర్రు వాళ్ళు. దాని తర్వాత ఏమైంది, దాని తర్వాత టాటా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. దాని తర్వాత మనకి ఇంకో క్రైసిస్ వచ్చి టాటా వారు ఏం చేశారంటే ఇక్కడ ఉండే వర్కర్స్కి ప్లాంటేషన్ అనేది వాళ్ళకి స్వాధీనం చేసేసారు అనమాట. సో అప్పటి నుంచి వర్కర్స్ అనేది చేస్తున్నారు. అండ్ హిస్టరీ ఒక పెద్ద ఆయన వచ్చేసి హిస్టరీ చెప్పిండు. టీ లీవ్స్ అనేది 200 ఇయర్స్ 1000 ఇయర్స్ కూడా ఉంటాయి అంటే చైనీస్ ప్రాసెస్ అక్కడ వాళ్ళు చేసే ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేశారు. సో సూపర్ అనమాట, మస్ట్ విజిట్ ప్లేస్. అండ్ మీరు తప్పకుండా మున్నార్ వస్తే మాత్రం ఫస్ట్ విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. దాని తర్వాత ఏ ప్లేస్కి వెళ్ళినా సరే మీకు కొద్దిగా ఐడియా అనేది వస్తుంది. ఈరోజు వ్లాగ్ క్లోజ్ చేస్తున్న. వ్లాగ్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ చాలా ఇట్లా ప్రదేశాలు తిరిగే వాళ్ళు ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకి ఉపయోగపడుతుంది. అండ్ కింద రెడ్ బటన్ ఉంది, సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, మీకు ఫీడ్లో వీడియోస్ కనబడతాయి. అండ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఎప్పుడు న్యూ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో వెంటనే వీడియో చూడడానికి ఉంటుంది. సో బాయ్, సీ యూ.